హాయ్ సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఇప్పుడు అందాల పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం, తనని వేశ్యలా చూసారంటూ కామెంట్స్ చేయడం. ఇది తెలంగాణ ఖ్యాతిని పెంచిందా? తగ్గించిందా? తెలంగాణ ఖ్యాతిని తగ్గించిద్దాము గట్టి. అసలు వీళ్ళు ఆ సెన్సు ఆ అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించారా లేదా తర్వాత విషయం. అసలు స్పాన్సర్స్ స్పాన్సర్స్ అయిన మగవాళ్ళ రూమ్లోకి మీరు వెళ్ళి ఉండండి. వాళ్ళతో పాటు మీరు ఒకే రూమ్లో మగవాళ్ళు ఉన్న రూమ్లోకి మీరు వెళ్ళండి అని వీళ్ళని అడగటంలోనే ఎంత అసహ్యమైన కల్చర్ ఈ ఆర్గనైజర్స్. స్పాన్సర్ చేశాడు కనుక వాడు డబ్బిచ్చి స్పాన్సరింగ్ చేశాడు కనుక వాడి రూమ్లో నువ్వు వెళ్ళి కూర్చొని అనటంలోనే అమ్మాయి అందరూ మేమేమో విచారులమా మొగాడు రూమ్లోకి వెళ్ళి మీరు ఆయన స్పాన్సర్స్ వాళ్ళు కనుక ఆ రూమ్లోకి వెళ్ళి మీరు వెళ్ళండి మీరు వాళ్ళ కంపెనీ ఇవ్వండి అంటే ఏమిటి అర్థం? అమ్మాయి నువ్వు సిగ్గు సరే ఉండాలి. ఈ కాంగ్రెస్ అసలు అసలు అర్ధనగ్న అందాల పోటీలనే అర్ధనగ్నాలు. అది మన కల్చర్ కాదు. అక్కడేదో చేసుకుంటారు అర్ధనగ్నం, తొడలు చూపిస్తూ జబ్బలు చూపిస్తూ డ్రెస్సులు వేసుకుంటూ ఈ అది మన కల్చర్ కాదు. మన ఏదో పోనీ ఇంటర్నేషనల్గా జరుగుతుంది కనుక మనం చేశారు. చేస్తే వాడు ఎవడో చేసుకునేవాడికి డబ్బులు పర్మిషన్లు ఇవ్వండి. అంతేగాని మీరు డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటి? వాళ్ళు కాళ్ళు కడగడానికి ఏదో ఒక అమ్మాయి తొందరపడి కడిగిందని కాళ్ళు కడగటం ఏంటి? గుడిలో పవిత్రమైన గుడిలో వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటి? ట్రేలు తీసుకొచ్చి వెళ్ళి స్పాన్సర్స్ రూమ్లో కూర్చోండి మీరు వాళ్ళ కంపెనీ ఇవ్వండి అంటాం ఏంటి? ఆల్ దిస్ నాన్సెన్స్. తెలంగాణ పరువు మొత్తం గంగపాలు అయిపోయింది, అసహ్యం అయిపోయింది. అంటే ఈ అందాల పోటీలనే పేరుతోటి వీళ్ళు ఏమి చేశారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదేనా స్పాన్సర్స్ కంపెనీ ఇవ్వమని చెప్పటమేనా? అందుకేనా స్పాన్సర్స్ డబ్బులు ఇచ్చింది? కంపెనీ ఇవ్వండి అందాల బొమ్మలు నేను వెళ్ళి మీరు వెళ్ళి కంపెనీ ఇవ్వండి అని చెప్పటం. అమ్మ ఓపెన్గా చెప్పేసింది. చాలా దరిద్రం కదా అది. ఇంతకన్నా దరిద్రం ఏం కావాలి? పరువు మంట కలిపి వీళ్ళంతేనా? మా కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఈ రాష్ట్రంలో తెలంగాణ పరువు రోజు రోజుకి దిగజారిపోతుంది తప్పితే రోజు రోజుకి దాని బ్రాండ్ వాల్యూ పోయింది. ఒక బీహార్ లాగా తీసుకొచ్చారు, దరిద్రంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు బీహార్ కూడా ఇంత బ్యాడ్ నేమ్, అంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు వీళ్ళు. ఎంతసేపు వీళ్ళు కలెక్షన్. ఈ కలెక్షన్లో మనకెంత, అధిష్టానానికి ఎంత, ఈ వ్యాపకంలో ఉన్నారు తప్పితే కలెక్షన్ నెక్స్ట్ సీఎం వాడికి అతను రాకుండా నేను ఎంత ఎక్కువ మూటలు ఇవ్వాలి, అతను కన్నా నేను ఎక్కువ మూటలు ఇవ్వాలి. ఈ పోటీలు సీఎం సీట్ కోసం కలెక్షన్లు ఎవడు ఎక్కువ ఇవ్వగలడు, ఎవడు, ఈ కాన్సన్ట్రేషన్ తప్పితే మనం వచ్చాము అధికారంలో ప్రజలు మనం ఇన్ని ప్రామిస్లు చేసాం, ఒక్కటి చేయట్లేదు. అన్ని డ్రామాలు, అన్నీ అబద్ధాలే. జపాన్ వచ్చేసింది, అన్నీ ఇన్ని కోట్లు వచ్చేసి ఎంఓఏలు సంతకం పెడితే అన్ని కోట్లు, ఎంఓఏ సంతకాలు పెడితే కోట్లు రావు. ప్రాక్టికల్గా దిగినప్పుడు వస్తాయి. ఎంఓఏ ప్రతిఒడు సంతకం పెడతాడు. అక్కడికి వచ్చినాక నాకు అది కావాలి ఇది కావాలంటే అవన్నీ మనం ఇవ్వగలిగితే దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి, మన జనాలకి ఏంటి తెలిసి అవన్నీ వచ్చేటప్పటికి దాంట్లో 80% పోతాయి. 80% రాడు. ఊరు అక్కడైనా డావోస్లో అదొక అలవాటు అయిపోయింది. ఎవరు వచ్చినా, ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా వచ్చేస్తారు, సంతకాలు పెట్టేస్తారు. వాళ్ళకి ఒక కాలక్షేపంలాగా అయిపోయింది. వచ్చాక తర్వాత చూసుకుందాం, ముందు సంతకాలు ఎంఓయూ సంతకం పెడతాం, తర్వాత చూసుకుంటాం. తర్వాత రకరకాల కండిషన్స్, మాకు అది కావాలి ఇది కావాలి, ఇవ్వలేము, మీరు ఇవ్వలేదు కనుక మేము పెట్టాం, అంతే. ఈ దీంట్లో పేరు కింద చేసేసిన డ్రామా, ఇది హై డ్రామా. ఈ దావోస్కి వెళ్ళి వచ్చాం పెట్టుబడులు తెచ్చామనేది పచ్చి డ్రామా అమ్మ. పథకాలకు లేని ఇంత అమౌంట్ ఈ అందాల పోటీలకు ఎక్కడి నుంచి వచ్చింది రేవంత్ రెడ్డి గారు? నన్ను కోసిన డబ్బులు రావు. నా అప్పులకి వెళ్తే ఢిల్లీకి వెళ్తే చెప్పులకి దొంగ చూసినట్టు చెప్పులు దొంగలు ఇచ్చేవాడిని చూసినట్టు చూస్తున్నారు. బ్యాంక్కి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు. మిమ్మల్ని చూడరా, మరి మీ మాట ఏంటి, మీ మాట తీరేంటి, మీ పద్ధతి ఏంటి చూస్తున్నారు కదా ఓపెన్గా అందరూ. మిమ్మల్ని నమ్మేవాడండి ఇచ్చేది. మీరే ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన కన్స్ట్రక్షన్ మీరే కూల్స్తున్నారు ఇవాళ. ఆ గతంలో మీరే ఇచ్చారు, కన్వెన్షన్ మీరే ఇచ్చారు, ఇవాళ మీరే కూల్చారు. గత కనీసం మీరు ఇచ్చిన పర్మిషన్లు కట్టుకున్న వాడిని ఇవాళ మీరు కూలుస్తారు. రేపు మిమ్మల్ని నమ్మి దిగితే పెట్టుబడులు పెట్టి మళ్ళీ మీరు రేపు ఏం కూలుస్తారో తెలియదు. కూలుస్తాము లేకపోతే మూటలు ఇవ్వండి అంటారు. ఇది అర్థమైపోయింది. ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? మీ మనిషిని బట్టి, మనిషి క్యారెక్టర్ని బట్టి, మనిషి భాషను బట్టి, మనిషి సంస్కారాన్ని బట్టి ఎవడైనా నువ్వు నేనైనా వెళ్ళి ₹1,00,000 ఆవిడ కోట్లు అసలు ₹1,00,000 ఎప్పటికే ఉన్నామమ్మా. ఎవరు నాకు అప్పని ఏం చూస్తారు? నేను కరెక్ట్గా మన మాట చూస్తారు. ఈ మాట నమ్మ నిలబడి ఉంటాడా, ఈ మాటలు నమ్మి గ్యారెంటీగా అన్న ప్రకారం ఉంటాడా అని నమ్మి మన సంస్కారాన్ని, మన భాషని నమ్మి
బిఎస్ అనుకుంటే ఇస్తాడు. మన సంస్కారం మన భాష సరిగ్గా లేకపోతే వీడు ఇప్పుడే ఇలా మాట్లాడతా వీటితో ఎందుకని సారీ అమ్మా ఏదో ఒకటి చెప్పి పంపిస్తాడు. అవునా కదా? అట్లాగే మరి ప్రభుత్వం తరపున నువ్వు ఉంటే నువ్వు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం తరపు నుండి బట్టలు ఉడదీస్తా, ఆ, ఆ, వేప చెట్టు వేలాడదీస్తా, ఆ, ఈ ఇవన్నీ ప్యాంట్లు ఉడదీస్తా, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే నీ కల్చర్కి ఎందుకు నిన్ను గౌరవంగా చూస్తారు? అదే ఆయన ఒప్పుకున్నాడు కనీసం సంతోషం. ఆ సురేఖ కూడా అది కాదు ఆ అమ్మాయి, కొండా సురేఖ కూడా మేము లంచం అడుగుతాం నిజాలు ఒప్పుకుంటున్నారు కనీసం సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.